వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల ఇస్లాంపేటలో మురుగునీటి కష్టాలు, శాశ్వత పరిష్కారం కోరుతున్న స్థానికులు. నంద్యాలలో నల్ల దుస్తులతో మెడికల్ ఉద్యోగుల 3వ రోజు నిరసన. మంగళగిరిలో మేఘా రైతు బజార్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. నేపాల్లో ఆకస్మిక వరదల బీభత్సం, భారీగా నష్టం. మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా ఢిల్లీలో ముస్లిం మహిళల నిరసన. పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 7గురు మృతి. సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగుల్లో బాలుడికి వైద్యం, మన్యంలో వైద్య సేవల దుస్థితి. నంద్యాలలో క్యూఆర్ కోడ్ విధానంపై రేషన్ డీలర్ల ఆందోళన, ఎంఆర్ఓకు వినతి పత్రం. సత్యదేవుని సన్నిధిలో అర్ధరాత్రి యువకుల వీరంగం. రాయలసీమ రైతులకు సాగునీరు లేనట్టే, కేసీ కెనాల్ పై ఆశలు పెట్టుకోవద్దు, ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి. రసపశాఖ అనంతపురం జెడ్పీ సమావేశం, సాగునీటిపై టీడీపీ వైసీపీ వాగ్వాదం. నంద్యాలలో యువ సంవాద్ విద్యార్థులతో ప్రధాని మోదీ. నంద్యాల పట్టణంలోని మూలసాగరం ఇస్లాంపేటలో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు నిండిపోయి మురుగునీరు రోడ్లపైకి పొంగిపొరలడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. నిల్వ నీటితో దోమలు, ఈగలు పెరిగి చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వాపోతున్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఇది ఏం నీళ్ళు? ఎన్ని నీళ్ళు వచ్చినాయని వాక్షి కాడికి వచ్చినాయి. మీరు ఇక్కడ వచ్చేసి కలెక్టర్ మేడం ఉన్నారు, నంద్యాల జిల్లా కలెక్టర్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వాళ్ళు మంత్రి గారు ముస్లిమ్స్ ఉన్నారు, ఫారూక్ సార్ గారు. వాళ్ళకు కానీ ఎవరికి కానీ ఈ సమస్యలు పెడుతున్నాము, ఫోన్లో సెల్లుల్లో చూస్తున్నారు, కానీ దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. దీని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి ఉంది? ఎక్కడ చూడండి. ఏ ఏ ఏ ప్రాంతంలో అభివృద్ధి ఉంది చెప్పండి. ఎక్కడ లేదు. ఊరికి అనుకుంటూ తిరుగుతున్నారు. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఇల్లు టీడీపీ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎక్కడ అభివృద్ధి జరగడం లేదు. సమస్య చూస్తే ఇంత జనాలకు ఇంత ఇబ్బందిగా ఉంది. మీరు ఎవరన్నా కానీ ఇన్ఛార్జి ఆఫీసర్లు కానీ కలెక్టర్ మేడం గారు కానీ ఆమెకు దయచేసి నమస్కారం చేసి చెప్తున్నాం కలెక్టర్ మేడం గారికి. అమ్మ, మీరు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, మీరు చూడండి దయచేసి. మా ఆడోళ్ళకు మా పిల్లలకు ఎంత ఇబ్బందికరంగా ఉందో మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాము. మీ వల్ల జరుగుతుందని మాకు నమ్మకం కలిగింది. మీరు చేపేయండి. ఇది చేసిన తర్వాత మీకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్తాము. మీరు ఆలోచన చేయండి. మీరు దీని గురించి చెప్పండి. చూడండి, చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఆరోగ్యాలు చెడిపోయి చేతులకు హాస్పిటల్లోకి పోయి ఇన్సులిన్ లేపించుకుంటున్నారు. మీరు ఇంతగా మేము చెప్తున్నాం, దయచేసి మీరు మా గురించి సహకరించండి. ఇంతకుముందు చేసిన వాళ్ళు చేసినారు, వాళ్ళ గురించి చెప్పకూడదు మనం. ఇప్పుడు ఉన్న వాళ్ళు చేయండి. వాళ్ళు చేసినారు, వాళ్ళ పనుల వరకు వాళ్ళు అని వాళ్ళు వీళ్ళని చెప్పాం మేము. పార్టీ ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానివ్వండి, ఇంతవరకు చేసిన వాళ్ళు చేసినారు, వాళ్ళు చేసినారు, ఆపినారు, అయిపోయింది. సమస్య మీకు వచ్చింది కాబట్టి మీరు చేసి మాకు చూపించండి. అది మాకు కావాల్సింది అభివృద్ధి. వాళ్ళు కూడా చేసినారే, ఇంత ముందు వాళ్ళు ఉన్నారే, వాళ్ళ మీద చెప్పకండి. మీరు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇది ఒక సంవత్సరం కాదు. అది చెప్పకూడదు. ప్రజల కోసం చేయాలంటే చేయండి, చేసి మీరు అడగండి ఏదైనా కానీ సమస్య. అది కానీ ఒక పద్ధతి. వాళ్ళు చేయలేదే, వాళ్ళు ఉన్నారే అధికారంలో అనే మాట రానియకండి ముందుకు. అది ఒకటి మేము అది విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ మెడికల్, పారామెడికల్ ఉద్యోగ నిరసన 3వ రోజు కొనసాగింది. సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగులు నల్ల దుస్తులు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. రెగ్యులరైజేషన్, 100% గ్రాస్ వేతనం, ఈపీఎఫ్, హెల్త్ కార్డులు, ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 8న డ్యూటీ పరిష్కారం చేపడతామని జేఏసీ హెచ్చరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% క్రాస్ సాలరీ వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% క్రాస్ సాలరీ వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% క్రాస్ సాలరీ వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ వెంటనే. నమస్కారం అండి. మా సమస్యను ప్రభుత్వానికి తెలియపరచడానికి ముందుకు వచ్చినందుకు మా సమస్య ఏమిటంటే కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉండి మేము హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు, 15 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద నుంచి కూడా గతంలో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ లేదండి. వైద్య శాఖలో మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో రెగ్యులర్ నోటిఫికేషన్లు ఉన్నాయి. వైద్య విద్యా శాఖలో అసలు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది ఎక్కడ లేదు. మాకి పారామెడికల్ సిబ్బందికి, డాక్టర్స్ మాత్రం ఉంది. మళ్ళీ మా కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ విధానంలో తీసుకోవాలి మమ్మల్ని. ఇప్పటి నుంచి వచ్చే నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి రెగ్యులర్ నోటిఫికేషన్ రావాలి. మాకి ఇప్పటి వరకు నియమితులైన వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలండి. ఆ రెగ్యులర్ చేసేంత వరకు మాకు 100% గ్రాస్ శాలరీ ఖచ్చితంగా అమలు చేయాలి వెంటనే. అలానే ఈపీఎఫ్ కానీ రెగ్యులర్ వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ మాకు అమలు చేయాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము సార్. మేము మా ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మేము ఉద్యోగంలో మరణించినా కానీ మా కుటుంబానికి నెక్స్ట్ సపోర్ట్ అనేది ఏం లేదండి. మేము ఇప్పుడు ఉన్న ఫలంగా ఏదైనా ప్రమాదవశాత్తు మరణించినా కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ₹1 కూడా రావడం లేదు. మాకి ఫ్యామిలీకి సపోర్ట్ అనేది ఉండట్లేదు. ఫ్యామిలీ అనేది రోడ్డున పడుతుంది. మేము ఎన్ని ఏళ్ళు చేసినా ఇలానే 60 సంవత్సరాల వరకు చేసినా కానీ మేము రెగ్యులర్ కావడం లేదు. కాంట్రాక్ట్ లోనే ఉన్నాం. మా సీనియర్స్ చాలా మంది కాంట్రాక్ట్ వ్యవస్థలోనే రిటైర్మెంట్ అవుతున్నారు. చాలా మంది కూడా రిటైర్మెంట్ అవుతున్నారు, డెత్ అవుతున్నారు. వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేవు, ఏమీ లేవండి. మాకు దయచేసి న్యాయం చేయాలని గవర్నమెంట్ ని కోరుకుంటాం, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మంగళగిరిలో 19 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా హంగులతో నిర్మించనున్న మెగా రైతు బజారుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రైతులకు, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఈ రైతు బజార్ను అభివృద్ధి చేయనున్నారు. నమో నమస్య వాసునే నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించగా పలువురు మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాలు, మృతి చెందిన పశువులు, దెబ్బతిన్న ప్రాంతాల దృశ్యాలు కలిసివేస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మహిళా రిజర్వేషన్ కు మద్దతుగా ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వెలుపల ముస్లిం మహిళలు నిరసన చేపట్టారు. రాజకీయాల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం వహిస్తూ రిజర్వేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. मोबाइल में बना रहा है, डालेगा सोशल मीडिया पे, क्या पता वायरल हो जाएगी। शुरू करिए, हमें नहीं पता वो कौन था, हम नहीं जानते किसी को व्यक्तिगत राजनीति कोई बात नहीं। राहुल गांधी हाय 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 हाय, राहुल गांधी शर्म करो, शर्म करो, शर्म करो, राहुल गांधी हाय हाय, जिंदाबाद जिंदाबाद, राहुल गांधी मुर्दाबाद 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 मुर्दाबाद। పల్నాడు జిల్లా చిలుకలూరుపేట వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండముంజలూరు నుంచి ఏలూరు వెళ్తున్న ఆటోను విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ఆటోలో మొత్తం 16 మంది ప్రయాణిస్తుండగా 7 మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పుట్టినరోజు వేడుకలు ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. వాళ్ళ చెల్లెల కూతురుది. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో నూతనంగా ప్రారంభించిన సామాజిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సరఫరా లేక జనరేటర్ సదుపాయం కూడా లేకపోవడంతో కాలిన గాయాలతో వచ్చిన 5 ఏళ్ల బాలుడు జీవన్ కు సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులోనే వైద్యం అందించారు. మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో వైద్యుల్ని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నూతన ఆరోగ్య కేంద్రంలో కనీస సదుపాయాలు లేకపోవడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందాలలో నూతన క్యూఆర్ కోడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రేషన్ డీలర్లు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కొత్త విధానంతో ఆర్థిక పనిభారం పెరగడంతో పాటు రేషన్ పంపిణీలో జాప్యం జరుగుతుందని తెలిపారు. క్యూఆర్ కోడ్ విధానంలో మార్పులు చేసి పంపిణీ ప్రక్రియను సులభవంతం చేయాలని కోరారు. అలాగే డీలర్ల కమిషన్ను పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇబ్బంది పడతారు. దానివల్ల ఒక మెమరాండం ద్వారా మీరు అందజేస్తున్నాం. దయచేసి మీరు ఈ మెమరాండం మాకు ఇచ్చేయాలని ఇండియాల టౌన్ అండ్ రూరల్ సిటీలకు అందరం ఈరోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. అలాగే గౌరవులైన పెద్దలు ఎంఆర్ఓ సార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము ప్రతిదీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి స్కీమ్ మేము అమలు చేసుకుంటా వస్తున్నాము. కానీ ఈ రోజు ఇచ్చిన స్కీమ్ లో మాత్రము కొత్తగా వాళ్ళు ప్రవేశపెట్టారు కోడ్ సిస్టమ్ అని చెప్పి. దానివల్ల ఇప్పుడు మనకు కస్టమర్లకు కూడా లేట్ అవుతుంది, వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు 1 రూపాయి 2 3 గుమాస్తాలతో పని చేయించుకునే అవసరం మాకు పడుతుంది. దీనివల్ల ఇది రద్దు చేసి ఎటువంటి పరిస్థితుల్లో మా మీద భారం లేకుండా చూడాలని చెప్పి నేను దయచేసి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాను. డీలర్స్ అంతా ఇక్కడ వచ్చి ఎంఆర్ఓకి మెమరాండం ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు స్కాన్ చేసే పద్ధతి పెట్టారు కాబట్టి
డీలర్స్ కి చాలా కష్టంగా ఉంది. కానీ ఒకసారి ఒక కార్డు 40 కేజీలు వేసిన తర్వాత మళ్ళీ స్కాన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. 35 కేజీల కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ 5 కేజీల కార్డు కోసం మేము వేచి చూడాల్సి వస్తుంది. కానీ 5 కేజీల కార్డు రాకపోతే మేము మధ్యాహ్నం కానీ సాయంకాలం వరకు అట్టే నిలబడి ఒక రోజుకు 10 కార్డులు కూడా వేయలేము. ఈ పరిస్థితిలో మేము డీలర్షిప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటది. కానీ ఒక్కొక్క టిక్కీ వేయాలంటే మనకు హమాలి కూడా దొరకడు. అతను కూడా 1000 రూపాయలు 2000 కూలి ఇవ్వమని అడుగుతాడు. అది కూడా మాకు చాలా కష్టంగా ఉంటది. కానీ ట్రాక్టర్ మీద నుంచి దించుకోవాలన్నా కానీ ట్రాక్టర్ 2 గంటలు నిలబడాలంటే చిన్న చిన్న సందులు ఉంటాయి, అవి ఉంటాయి. కానీ అంతసేపు ట్రాక్టర్ నిలబడినా జనాలకు కష్టం అవుతుంది, పబ్లిక్ కు కష్టం అవుతుంది. మళ్ళీ ఆ ట్రాక్టర్ నుంచి దించుకోవాలంటే హమాలి కూడా నిలబడడు. ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఈ పద్ధతిని స్కానింగ్ పద్ధతిని పెట్టడము గవర్నమెంట్ పెట్టడం మాకు చాలా కష్టంగా ఉంది. ఏ పద్ధతి పెట్టినా మేము ముందుకు వెళ్ళి సరి చేసాము. కానీ ఈ పద్ధతి చేయాలంటే చాలా కష్టంగా ఉంది. కానీ మన 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 ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు మేము ఇచ్చిన మెమోరాండం పంపించి మన మంత్రి గారితో చర్చించి, కమిషనర్ గారితో మంత్రి గారు చర్చించి ఈ సమస్యను తొలగించాలని కోరుకుంటున్నాం. అన్నవరం సత్యగిరి కొండపై మద్యం మత్తులో 3 యువకులు హల్చల్ చేసినట్లు సమాచారం. కారును అడ్డుకుని భక్తులతో గొడవకు దిగి పిడిగుద్దులతో దాడి చేయడంతో పాటు ఓ వివాహ బృందంలోని మహిళ పైన కర్రలు, కాళ్లతో దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డు పైన దాడి చేసినట్లు సమాచారం. శ్రీశైలంలో నీరు ఉన్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన నీటిని నాగార్జున సాగర్, పులిచింతలకు విడుదల చేస్తున్నారని చెప్పారు. కేసీ కెనాల్కు నీరు వస్తుందనే ఆశ రైతులు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. వరి పంటలు వేయకుండా వర్షాలు అనుకూలిస్తేనే 6 తడి పంటలు సాగు చేయాలని సూచించారు. చాలా వరకు పడని కారణంగా మెట్ట పంటలు వేసుకునే దానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అదే మాదిరిగా రిజర్వాయర్లకు నీళ్లు వచ్చే పరిస్థితి కూడా కొంత మాత్రమే శ్రీశైలం రిజర్వాయర్కు నీళ్లు వచ్చినాయి. 815 అడుగులు ఉండాల్సిన ఎత్తు 879 అడుగులు మాత్రమే ఉంది. కాబట్టి 35 టీఎంసీలు ఇంకా శ్రీశైలంలో రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి. మరి శ్రీశైలంలో ఉండబడిన నీటిలో తెలంగాణ వాళ్ళు నిరంతరము ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఆడిస్తూనే ఉన్నారు. మనం కూడా కొద్దిగా ఆడిస్తూ ఉండబడినప్పటికీ కూడా మన వర్షాభావ పరిస్థితులు తప్ప ఆగిపోయింది. వచ్చిన కొంత నీరు నాగార్జున సాగర్కు, పులిచింతలకు కూడా నీళ్లు వదులుతూ ఉండడం జరిగింది. కాబట్టి రైతులందరికీ శ్రీశైలానికి నీళ్లు వస్తున్నాయి, మాకు పంటలకు వరిమల్ల ప్రాంతానికి అంతా కేసీ కెనాల్కు నీళ్లు వస్తాయి, వరిమల్లి నాటుకోవచ్చులనే ఆశతో రైతులు ఉన్నారు ఇంతవరకు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ఎన్నో ప్రాబ్లం వల్ల మళ్ళీ వర్షాలు వచ్చే పరిస్థితి లేదు. పై రాష్ట్రాలలో కూడా వర్షాలు తగ్గిపోయింది. కాబట్టి భారీగా నదులకు నీళ్లు రావడం లేదు. ఈ కారణాల వల్ల మేమందరికీ రైతులందరికీ, కేసీ కెనాల్ రైతులందరికీ మనం చేసేది ఏముందంటే, ఏదో కాలువకు శ్రీశైలానికి నీళ్ళు వచ్చినాయి, మనకు నీళ్ళు వస్తాయి రమ్మని అయితే ఆశపడద్దు. ప్రస్తుతము ప్రభుత్వము కాలువ కేసీ కెనాల్కు కానీ చేపాడు కాలువలకు కానీ నీళ్ళు వదలాలనే ఆలోచనలు లేదు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల మళ్ళీ ఈ 10 రోజులకో, 20 రోజులకో, నెల రోజులకో, 2 నెలలకు నీళ్ళు వస్తాయనే పరిస్థితి కనపడడం లేదు. వర్షాలు వస్తాయి, మరి రిజర్వాయర్లకు నీళ్ళు వస్తాయనే కనపడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సంవత్సరం ప్రభుత్వం పారుదలకు ఎక్కడ కూడా కేసీ కెనాల్ కానీ, చేపాడు కాలువలకు కానీ, మైలవరం నుంచి కానీ పారుదలకు, వరి పంటలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మెట్ట ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అనంతపురం జడ్పీ సమావేశం సాగునీటి అంశంపై రసాబసాగా మారింది. రైతులకు నీరు ఎందుకు విడుదల చేయలేదని జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జోక్యంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హెచ్ఎల్సీ హద్రీనివా ద్వారా కరువు ప్రాంతాలకు నీరు తరలించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ సభ్యులు ఆరోపించారు.
నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో విద్యార్థుల యువ సంవాద్ నిర్వహించారు. 2036 ఒలింపిక్స్ లో పథకాలే లక్ష్యంగా యువత క్రీడల్లో రాణించాలని మోదీ పిలుపునిచ్చారు. చిన్నారులో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు భారీ టార్గెట్ హంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో రాణించిన నంద్యాల హాకీ క్రీడాకారిణులు భార్గవి జెరూసాను కళాశాల ప్రిన్సిపాల్ శశికళ సన్మానించారు. Nation that invests in the muscles and minds of its youth today writes the story of its strength tomorrow. For sports builds not just athletes, but the discipline, unity and resilience a developed nation is built on. और जब भारत के खेल भविष्य की बात करते हैं, भारत रजिस्ट्रेशन ड्राइव भी चल रही है ताकि हर युवा साथी हमारे भारत प्लेटफॉर्म से जुड़ सके और वेन्यू पर आपको जगह जगह QR कोड्स भी दिखेंगे. इन्हें स्कैन खेल की भावना हो, वहाँ विजय केवल मैदान में नहीं जीवन में भी होती है. साथियों, आगे बढ़ने से पहले एक जरूरी जानकारी. आज के यह एक मूवमेंट है. 2018 में शुरू हुए इस अभियान ने आज देश के हजारों गांव और छोटे शहरों तक स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर पहुंचाया है. अब फिट इंडिया मूवमेंट ने तो फिटनेस को लाइफस्टाइल का हिस्सा ही बना दिया. आज स्कूल में फिटनेस असेसमेंट अनिवार्य है ताकि हर बच्चा शुरुआत isn't just an event for you to watch. It's an event for you to be a part of the story. आज आप दर्शक नहीं, इस बदलते भारत के सक्रिय भागीदार और भविष्य के नेतृत्व करता है. प्रधानमंत्री जी के आगमन से पहले मैं आपको मेजर ध्यानचंद जी के जीवन का एक दिलचस्प किस्सा सुनाना चाहूँगा. जी के मैदान में उतरते चमकती है फिटनेस और आकाश दिलाने भारत का उज्जवल भविष्य. सबसे बड़ा लाभार्थी कौन है? इन सारे प्रयासों का सबसे बड़ा मदद कौन है? अगर सागर है तो मेरे देश का युवा, मेरे देश की युवा शक्ति है. इसलिए भारत की यात्रा में युवाओं की बहुत बड़ी भूमिका है. विगत 12 वर्षों में खेल और फिटनेस के क्षेत्र में देश की पहचान अभूतपूर्व प्रचारित हासिल की. अतः खेल और खिलाड़ियों की इस नई बात को खेलो इंडिया संवाद खेल की बात पीएम मोदी के साथ के माध्यम से एक नई दिशा देने जा रहा है. माय भारत संघ देश की सबसे बड़ी खेल संपत्ति युवा आबादी की प्रतिभा को प्रोत्साहित करे और खेल सुधार की दिशा में निरंतर कार्य कर रही है भारत सरकार. इसका सशक्त उदाहरण है खेलो भारत नीति और नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट, जिसका उद्देश्य है विकसित भारत विजन के तहत स्पोर्ट्स इकोसिस्टम में बेहतर बदलाव और एथलीटों के हितों की रक्षा करना. इस नई खेलो इंडिया स्कीम और असिस्टेंस टू योगदान दे रहे हैं. इसी सोच को आगे बढ़ाते हुए विकसित भारत यंग लीडर डायलॉग के माध्यम से आपने युवाओं को आइडियाज को सीधे पॉलिसी मेकिंग से जोड़ा है. माननीय प्रधानमंत्री जी, आप स्वयं 12 जनवरी यानी कि स्वामी विवेकानंद. I am studying inter first year in Bishop Cotton Women's Christian College, Bengaluru. నేను ఉండేది నార్మల్గా నంద్యాలలో. ఇప్పుడు కాలేజ్ మాత్రం బెంగళూరులో చేస్తున్నా. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ దిస్ అప్రిషియేషన్. నేను దీన్నంతా మా పేరెంట్స్కి, నా కోచ్కి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకే డెడికేట్ చేస్తా. ఇదంతా ఇంతవరకు తెచ్చుకున్న ఇంత ఆపర్చునిటీని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ప్రిన్సిపల్ మ్యామ్ థ్యాంక్ యూ, అండ్ సార్స్ మేడమ్స్ అందరికీ ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండాలని అనుకుంటున్నాను. ఇట్లా నేను హాకీ నేషనల్స్ ఆడాను 2026 గ్వాలియర్ మధ్యప్రదేశ్లో. అక్కడ బ్రాంజ్ మెడల్ వచ్చింది నాకు. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా అంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్స్ అండ్ సార్స్. అండ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ని మీరు గివ్ అప్ చేయకుండా ఆ డ్రీమ్ వరకు చేరుకున్నారా లేదా అనేది చూడాలి. ఎవరు కూడా గివ్ అప్ ఇవ్వకుండా మీ డ్రీమ్ని మీరు చేరుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న అక్క వాళ్ళు, అన్న వాళ్ళు అందరూ నాకంటే పెద్దవాళ్ళే.
అండ్ మీ అందరూ కూడా ఇంతసేపు మాతో ఉండి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలానే ఇంకా ఎంకరేజ్ చేస్తూ మాకంటే పెద్దవాళ్ళైన మీ బ్లెస్సింగ్స్ కూడా మాతో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, మ్యామ్. My name is Y. Bhargavi. I am studying PSN KVSC Junior Government College. I am a hockey player. I achieved the South Zone Juniors Silver Medal, second place. కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను A1 కాలేజ్ గా గుర్తించి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇందులో ఈరోజు యువ సంవాద్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ ప్రధానమంత్రి మోడీజీ గారితో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదములు. ఈ రోజు మనము చాలా మన జిల్లాకే గర్వకారణమైనటువంటి మన ఇద్దరు మాణిక్యాలను, ఎందుకంటే జిల్లా లెవెల్లో అంటే మామూలు సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇంత స్థాయికి ఎదిగి వాళ్ళు జాతీయ లెవెల్లో అంటే నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆ ఇద్దరు అమ్మాయిలని, భార్గవిని, క్రిస్టియాను చాలా అభినందిస్తున్నాను. పిల్లలు చూస్తున్నారు, చిన్న పిల్లలే కానీ పిడుగులు కదా. మనందరికీ కూడా ఇది ఏం చెప్తున్నారు, ఇందాక ప్రధానమంత్రి గారు కూడా అందరినీ ఏమడుగుతున్నారు, ఇప్పుడు ఉండేటటువంటి యువ శక్తి మన భారతదేశాన్ని ఒకసారి మీరు చూసారంటే ఇప్పుడున్న పాపులేషన్ లో బిలో 35 years వాళ్ళే హైయెస్ట్ పాపులేషన్ ఉంది ఇప్పుడు. సో ఆ పాపులేషన్ ఎలా ఉంది అంటే ఆ పాపులేషన్ ఆరోగ్యవంతంగా ఫిట్ గా ఉంటేనే మన భారతదేశం కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో ఫిట్ ఇండియా అనేటటువంటి ప్రోగ్రామ్ ను తీసుకొచ్చారు. అంటే ఫిట్ గా ఉండడం, ఎలా ఫిట్ గా ఉండడము, ఫిజికల్ గా ఫిట్ గా ఉండడము, మెంటల్ గా ఫిట్ గా ఉండడం, ఈ రెండింటిపైనే ఫోకస్ అంతా కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసామంటే పిల్లల్లో ఎవరు కానీ ఫిజికల్ ఎబిలిటీస్ అంటే ఫిజికల్ గా మనకి ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, 30.75 ఎకరాల స్థలం మన కళాశాలదే. సో దాంట్లో ఉన్నటువంటి దాంట్లో మనము ఎంతమందిని యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఎంతమంది ఈ స్థలాన్ని యూటిలైజ్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని.